సాటర్డే వ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఇంకా ఫస్ట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేశాను. తర్వాత దోశలకైతే పప్పు పోస్తున్నాను అనమాట. ఇంకా దోశల పిండికి నేను ఎప్పుడు రేషన్ బియ్యం వాడతాను. అందులో కొంచెం మెంతులేసి 2 సార్లు కడిగేసి వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈరోజు స్కూల్ లేకపోయేసరికి మా చిన్నోడు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా పిల్లలైతే పెద్ద బాబు అయితే టెలిస్కోప్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాడు అనమాట. నేనే కొందామని వెయిట్ చేశాను. ఇంక ఈ రోజు అయితే టెలిస్కోప్ వచ్చేసింది. 2 ఆర్డర్ పెట్టాను, విడివిడిగా ఆర్డర్ పెట్టాను అనమాట. ఒకే దాంట్లో అయితే ఒక్కొక్కసారి రావట్లేదు, రిటర్న్ ఆప్షన్ లేకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా ఒకదానికోసం అయితే ఇద్దరు లాక్కుంటున్నారు. ఇంకొకటి రావడానికైతే ఒక 2 days టైం ఉంది. దీన్ని అయితే మళ్ళీ తీసి జాగ్రత్తగా లోపల పెట్టేసేయాలి, లేకపోతే అది వచ్చేలోపు దీని పని అయితే అయిపోతుందన్నమాట. అలా ఉంటుంది ఇంకా మా పిల్లలతో. ఇంక ఈరోజు స్పెషల్స్ ఏంటంటే నిన్న వండిన ఆకుకూర పప్పు చట్నీ రెసిపీ ఆల్రెడీ మీకు పెట్టాను కదా, కింద లింక్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.